ఎలాగూ ప్రవహిస్తావు విస్తారంగా, అలా వస్తారంట మందిరములోకి. యెహోవా పర్వత శిఖరము, పర్వతము పైన కట్టబడుతుందంట ఆ మందిరం. ఇది మీకు ఎలా చదివితే అర్థం కాదు. ఇంకో మాట చూడండి, అదే అపోస్తుల కార్యం. దీని గురించినటువంటి డెఫినేషను అర్థం చెప్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యం 2:36-37 వచనాల్లో అంటున్నాడు. చదవండి. రెండో అధ్యాయం అపోస్తుల కార్యము 2వ అధ్యాయం అపోస్తుల కార్యము 37 నుంచి 38 వరకు. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తునుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలీయులందరూ రూఢిగా తెలుసుకోవాలి. మీరు సిలువకేసి చెప్తారు ఆయనని, మీరు సిలువకేశారు. వ్యర్థమైన వాడు అనుకున్నారు, పనికి మాలిన వాడు అనుకున్నారు, పిచ్చివాడు అనుకున్నారు ఆ రోజు అనేక మంది. ఏదో అందరినీ ఆ రోజు ఉన్నటువంటి వార్లని ఎన్నో విషయాలు దేవుని గురించి ప్రజల్లో చెబుతూ ఉంటే ఆ రోజు ఆయనని సహించలేక సిలువకేశారు ఇశ్రాయేలీయులు. సిలువకేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మాట్లాడితే ఏమంటున్నాడు, ఇదిగో మీరు సిలువకేసిన యేసునే దేవుడు ప్రభువుగాను మీకు క్రీస్తుగాను నియమించాడు. ఈయనను ప్రభు అని నమ్మాలి, మీరు ఈయనని క్రీస్తు అని నమ్మాలి. అంటే ప్రభు అంటే పాలకుడు మాకి అని నమ్మాలి, క్రీస్తు అంటే మా అభిషేక్తుడు, మమ్మల్ని అభిషేకించుకున్న వాళ్ళక దేవుడు అభిషేక్తుడు అన్నటువంటి మళ్ళీ పంపినవాడని మీరు నమ్మాలి. చదివావా? 37 వచనం. వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేం చేద్దామని పేతురు కడమ అపోస్తులను అడగగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందాడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. 39. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పను. ఇకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు సంఘం. అర్థమవుతుందా? ఎలా యెరూషలేములో ఉన్న దేవాలయం ఒకనాడు వ్యాపార స్థలాలుగా మార్చారు, కల్మషం చేశారు, పాడైనదిగా చేశారు, దొంగలుగా చేశారు, మోసగాన్లుగా చేశారు, లంచకొండులుగా చేశారు, తాగుబోతులుగా ఉన్నారు, వ్యాపారస్తులుగా ఉన్నారు. అనేక మంది యెరూషలేము మందిరాన్ని భ్రష్టత్వంలోకి నడిపించేదిగా చేశారు. అందుకే కట్టబడిన గోడలు పడిపోయాయి, మందిరము కూడా, ఇశ్రాయేలీయుల మందిరం అన్నటువంటి మందిరం కూడా శిథిలమైపోయింది. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ యెహోవా పర్వత శిఖరము పైన మళ్ళీ మందిరాన్ని దేవుడు కడతాడన్నాడు. ఆ మందిరాన్ని ఎలా కడుతున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వలన, ఆయన రక్త ప్రోక్షణ వలన, ఆయన లోకి పిలువబడినటువంటి వారందరూ కూడా ఈ మందిరంగా అవుతున్నారు, సహవాసంగా అవుతున్నారు. పేతురు గారు రాసినటువంటి పత్రికలు, పేతురు గారు చెప్పినటువంటి మాటలు అపోస్తుల కార్యం 2:30-40 వచనంలో మనం గమనించగలిగితే 41 వచనాన్ని చదువుకుందాం ఇంకా. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి, సంఘంగా చేర్చబడ్డారు. సంఘం అన్నా, ఇప్పుడు మీరు గమనించాలి, సంఘం అన్నా దేవాలయం అన్న ఒక్కట వేరువేరా? ఆలోచించారా? సంఘం అన్నా మందిరం అన్నా కాదు. ఈరోజు ఏమనుకుంటున్నారంటే
సంఘం వేరు, మందిరం వేరు అనుకుంటూ ఉన్నారు చాలామంది కూడా. కనుక గమనిస్తే కిందికి చదివితే 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉండిరి అన్నటువంటి మాట మనకు కనిపిస్తుంది. అంటే క్రీస్తులో నూతనమైన మందిరం ఇది. అర్థమవుతుందా? క్రీస్తులో నూతనమైన 3000 మంది ప్రారంభములు అపోస్తుడైన పేతురు ప్రసంగం చేసినప్పుడు మళ్ళీ యెరూషలేము దేవాలయం గురించి మాట్లాడతలేడు. అది శిథిలమైపోయింది, అది పాడైపోయింది. మళ్ళీ అయినప్పుడు కూడా కొత్తగా నూతనత్వంగా పరిశుద్ధమైనదిగా వాక్యం ద్వారా రక్షింపబడేటటువంటి మందిరంగా సంఘాన్ని మళ్ళీ దేవుడు కట్టుకుంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఇంచుమించు 3000 మంది. ఈ సంఘము ఒకనాడున్న ధర్మశాస్త్ర సంబంధమైన సంఘం కాదు, ఒకనాడు పాత నిబంధనలో ఉన్న సంఘం కాదు, ఒకనాడు వ్యాపార స్థలాలుగా చేసుకునే సంఘం కాదు, మందిరం కాదు. కనుక చూడండి, ఆ మాటను మనం గమనించగలిగితే మరి వీరు ఇక్కడ నుంచి అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును 3000 మంది బాప్తిజం తీసుకొని చేర్చబడినటువంటి మందిరం అనగా సంఘం. ఈ సంఘం అపోస్తల బోధ ప్రకారం ఉంది. కొత్త నిబంధన అంతా కూడా అపోస్తల బోధ ప్రకారం ఉంది. చూడండి, ఇంకో మాటను చూద్దాం. మొదటి తిమ్మోతి పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16, 17 వచనాల వరకు మనం చదువుకుందాం. దీని తర్వాత ఒక వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. చూడండి, మొదటి తిమ్మోతి పత్రిక 3వ అధ్యాయము 15, 16 వచనాలు, 17 వచనాల వరకు. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములు బాగా వినాలి మాటని. మందిరం అన్నా సంఘం అన్నా వేరు వేరు అనుకుంటున్నారు చాలా మంది. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను అని అన్నాడు. నేను మళ్ళీ చదువుతాను. 14 వచనం, శీఘ్రముగా నీ యుద్ధకు వస్తున్న నిరీక్షించుచున్నాను, ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అన్నాడు. దేవుని మందిరం అంటే ఏంటి? యెరూషలేము మందిరం కాదు. ఇప్పుడు అర్థమవుతుందా? అది ఆల్రెడీ శిథిలమైపోయింది, అది పడగొట్టబడింది, అది ఈ రోజుకు రూపుమాపులు లేదు. కనుక ఆ మందిరము శిథిలమైపోయింది, చెదిరిపోయారు. యేసుప్రభుని చంపిన తర్వాత ఇశ్రాయేలీలు అందరూ కూడా పారిపోయారు ఆ ప్రాంతాలలో నుండి. అంటే మందిరము లేదు ఇంకా. కానీ దానికన్నా బలమైన మందిరాన్ని యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు ప్రాణ విమోచన వలన కడుతున్నట్టుగా పేతురు గారి ప్రసంగం ద్వారా మనకు కనిపిస్తుంది ఆ మందిరం. ఆ కట్టబడిన ఆ మందిరం గురించి పౌలు తిమ్మోతి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు? ఆయనను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో అన్నాడు. దేవుని మందిరములు అన్నాడు. అనగా అంటే మీరు జీవము కలిగిన దేవుని మందిరం అంటే ఏమనుకుంటున్నారు అని చెబుతూ, జీవము కలిగిన దేవుని మందిరములో అనగా దేవుని సంఘములో అన్నాడు. దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపాలని నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు రాయిచున్నాను అని పత్రిక రాశాడు తిమ్మోతి గారికి. అంటే మందిరం అన్నా జీవము కలిగిన దేవుని సంఘం అన్నా ఒక్కటి అనేది మనం గమనించాలి. గోడలు కాదు మందిరం అంటే. అర్థమవుతుందా? ఏదో పెద్ద పెద్ద కట్టడాలు కాదు మందిరం అంటే. మందిరానికి
సంఘానికి తేడా తెలియని వాళ్ళు అనేక మంది వాక్యాన్ని చెబుతున్నారు ఈరోజు బోధకులు కూడా. సంఘం అంటే మందిరంలో కూడుకునేది అనుకుంటున్నారు. మందిరం అన్నా సంఘం అన్నా ఒకటే. మందిరం అంటే జీవము కలిగిన దేవుని సంఘం. మందిరము జీవము కలిగిన మందిరం, ఆత్మ సంబంధమైన మందిరం. చూడండి, ఆ మాటను మనం గమనించగలిగితే 1 పేతురు 2:5-6 అంటున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక ఈ మందిరం ఎలాంటిదో. 1 పేతురు పత్రిక 2:5-6. 2:5-6. మరియు 4 నుండి 1 పేతురు గ్రంథము 2వ అధ్యాయము 4-5 మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాళ్లకు ప్రభు యొద్దకు వచ్చుచున్నవారు. 5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అనుంది. ఈ మందిరాన్ని ఆత్మ సంబంధమైన మందిరం ఇది. చలనము లేని మందిరాలు ఎన్ని కడితే ఏం చేయాలి చెప్పు? అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? చలనము లేనిది, జీవించలేనివి, వాక్య ప్రకారం ప్రవర్తించలేనివి, వాక్యంతో బ్రతకలేనివి, వాక్యం కొరకు జీవించలేని సంఘాలు, రాతి కట్టడాలు కాదు, జీవము కలిగిన దేవుని సంఘం, దేవుని మందిరం అనగా జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవాలని అది మీకు తెలియవాలని నేను మీ ఎదుకు శీఘ్రంగా రావాల్సినటువంటి అవసరం ఉందని మళ్ళీ 1 పేతురు 3:14-15 చెప్పాడు. ఇక్కడేమంటున్నాడు? మీరు సజీవమగు రాళ్ల వలె